నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కంటోన్మెంట్ మోర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం మీద మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్కు అవగాహన లేదని, పార్లమెంటులో కంటోన్మెంట్ మర్జర్పై మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కంటోన్మెంట్ ప్రజలు ఓటు ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కును హరిస్తూ నామినేటెడ్ వ్యవస్థతో రాజరిక పాలనను కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గత నెలలో 8 రోజుల పాటు రీలే నిరాహార దీక్ష చేశానన్నారు. దానికి కొనసాగింపుగా కాలనీ బస్తీల పెద్దలు, మేధావులు, కవులు, కళాకారుల అభిప్రాయాల మేరకు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ యువత కూడా తమ మద్దతును అందజేసి ఉద్యమంలో భాగస్వాములమవుతామని ప్రకటించడంతో బోర్డు విలీన స్ఫూర్తిని చాటి చెప్పడానికి బోయిన్పల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటోన్మెంట్ మోర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే దానిలో భాగంగానే ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మేధావులు, కాలనీల బస్తీల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ఏదైతే మెర్జర్ కావాలని కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ తీసుకున్నామో అందులో భాగంగా రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో జేఏసీ ఫామ్ అయిన తర్వాత జేఏసీలో చర్చలు జరిగినాక జేఏసీలో అడ్వైజులు తీసుకున్నాం. ఏమేం కార్యాచరణ తీసుకోవాలి, ఏమేం ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ చేస్తాము. అందులో భాగంగా ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే ఇట్లా క్రికెట్ మ్యాచ్ కూడా పెట్టాలి. దాంట్లో కూడా యువతలు కూడా చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా మెర్జ్ కావాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈరోజు రేపు ఏదైతే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో దాని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేసేది శరత్ మరి తరుణ్ యూత్ అందరు కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంటు, ఈ టోర్నమెంట్ పేరు కూడా కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ అని పేరు పెట్టారు. ఇందులో అందరూ భాగస్వామ్యాలు అవుతారు, అందరూ పాల్గొని దీంట్లో ఆడుతున్నారు. కాబట్టి వీళ్ళు కూడా యూత్ కూడా అందరు కోరుకుంటుండ్రు, క్రీడాకారులు అందరూ ఏం కోరుకుంటారు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ కావాలని డిమాండ్ ఉంది. కాబట్టి ఇది కూడా మెర్జర్ మూమెంట్లో భాగంగానే ఇవన్నీ కేంద్ర ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి యావత్ కంటోన్మెంట్లు ఉన్న అన్ని కాలనీసు, అన్ని బస్తీలు, అన్ని సంఘాలతో పాటు యువత కూడా క్రీడాకారులు కూడా ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్లో మెర్జ్ చేయాలి, ఎలక్షన్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డెవలప్మెంట్లు జరగాలంటే మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే 1200 కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జెస్ వస్తలేదు. ఇక్కడ స్పెషల్ ప్యాకేజ్ కూడా సెంట్రల్ ఇవ్వలేదు. గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెడతలేదు. మెర్జ్ చేస్తుందని మెర్జ్ కమిటీ వేయడం, సంవత్సరం రాచరిక వ్యవస్థ లెక్క ఒక రాజపత్రం ఇచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళకు పత్రం ఇచ్చుకుంటూ పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ని జరగకుండా చూస్తుంది. డెవలప్మెంట్ జరగాలి, ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్లో మెర్జ్ అయితేనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈ చుట్టుముట్టంతా రానున్న 4 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, మల్కాజ్గిరి కార్పొరేషన్, హైదరాబాద్ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఎలక్షన్లు అవుతున్నప్పుడు మనకే ఎలక్షన్ లేదు, ఉండని విధంగా వీళ్ళు చేస్తారు. కాబట్టి ఇది వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడానికి ఈ తొందరగా మెర్జ్ కావాలని ఒక డిమాండ్ తోటే ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ కూడా. కాబట్టి ఇందులో చాలామంది ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ కాక ముందు కూడా రిపోర్టర్లతో మాట్లాడితే మీరు కూడా ఎవరెవరైతే మెర్జ్ కావాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యమై మీరు ఆడాలి, ఆడిన వాళ్ళందరూ గెలవాలని కూడా మనసారా కోరుకుంటూ ఇక్కడి నుంచి ఏ విధంగా అయితే మెర్జర్ మూమెంట్లో భాగంగా రిలే నిరాహార దీక్ష 8 రోజులు చేశాము. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కావచ్చు, పోస్టల్ కార్డు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఏదైతే నేను పిలుపునిచ్చానో కంటోన్మెంట్ వ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని విధంగా ఇలా కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యే వారికి మేమందరం కలిసి జేఏసీ యూత్ అన్ని వింగ్లన్నీ కలిసి పోరాటం చేసి మెర్జ్ చేసేవారికి పోరాటం చేసి కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉంటట్టు, వారు ఓటు హక్కు వినియోగించుకుంటట్టు, డెవలప్మెంట్లో అందరు భాగస్వామ్యం అయ్యే వారికి ఈ పోరాటం ఆగదని మీ ద్వారా బీజేపీ వారికి తెలుపుతున్నాను. తక్షణమే
స్థానికులు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ ఇబ్బందులు తొలగడానికి ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలను పక్కకు పెట్టి ప్రజలు బాగుండాలని ఏమాత్రం ఆలోచన ఉంటే తక్షణమే మెర్జ్కి ఢిల్లీలో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. ఎంపీ గారు నిన్న ఎన్నికల కోసమే మేము మాట్లాడినామని చెప్పి చెప్తున్నారు. దాని ఇప్పుడు ఎంపీ గారికి కంటోన్మెంట్ గురించి ఏం తెలియదు. ఎవరో అడప కంటోన్మెంట్ గురించి చెడు చేసే వాళ్ళ మాటలు విని వారు ఏదో మాట్లాడతారు. వారికి ఎప్పుడైనా ముఖాముఖి నాతోటి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయరు ప్రెస్ వాళ్ళు. ఈ కంటోన్మెంట్ మెర్జర్ మూమెంటే కావచ్చు, కంటోన్మెంట్ విషయాల్లో మీరు ముఖాముఖి ఆర్గనైజ్ చేస్తే ఎంపీ గారికి మన కంటోన్మెంట్ గురించి ఏం అవగాహన ఉందని తెలుస్తుంది. ఆయనకి ఇక్కడ గురించి ఏం అవగాహన లేదు. ఆ ఎలక్షన్లో వచ్చేసిండా పోయిండా అన్న పరిస్థితి ఉంది. నిజంగా స్థానికులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఆయన స్పందన లేదు. పుట్టి ఆయన స్పందన నిన్న ఆయన ఏదో యుద్ధం గెలిచినట్టు, ఏదో ఏమో ఎలక్షన్లో గెలిచినట్టు వాళ్ళ నిన్న సంబరాలు చూస్తుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఆయన సంబరాలు చూస్తుంటే ఆయనకు మా కన్నా కంటోన్మెంట్ ప్రజల సమస్యల మీద అభివృద్ధి గురించి ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో నేను ఆయన నామినేటెడ్ వ్యవస్థని దగ్గరుండి కొనసాగించి దాన్ని వాళ్ళకి సహకరించిందంటే ఆయన ఆలోచన ఏంది? రాచరిక వ్యవస్థ, రాజుల వ్యవహారం ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులే వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళకి ఏమైనా ముందుకు రావాలి. కానీ అలా కాకుండా ఈరోజు అన్నీ ఆయన నామినేషన్ వ్యవస్థ మళ్ళీ ఆయనకేం ఆలోచన ఉందో అర్థం కాదు. వారికి ఏమైనా ఉంటే మేము మీడియా ద్వారా వారికి కూడా చెప్తున్నా, ఒక రోజు వచ్చి కూర్చుంటే అంత ముఖాముఖిలో అన్నీ తేలిపోతుంది. వారి బాధ్యతగా అక్కడ ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతలేడు. మన పార్లమెంట్లో కూడా అసలు మాట్లాడాల్సింది మాట్లాడలే అంటే ఆయనతోటి ఏం కాని పరిస్థితి, ఆయనకు అవగాహన లేని పరిస్థితి, ఆయనకి ఏం తెలియని పరిస్థితి. అదే నిన్న అర్థమైంది. ఆయనకి ఏమని తెలిసి ఉంటే ఇంత పోరాటం జరుగుతుంటే ఈ నామినేటెడ్ వ్యవస్థని ఆపేవాళ్ళు. లేకుంటే ఆయనకు ఇదంతా లేకున్నా కూడా మాకు వద్దు అని ఆయన అడుగుంటే ఇంకా గొప్పవాడు అవుతుండే. కానీ అది కంటిన్యూ చేయడానికి ఆయన దగ్గరుండి చేసిందంటే ఆయన ఆలోచన మీరు అర్థం చేసుకోవాలి.